నేపాల్ను వరదలు అతలాకుతలం చేశాయి. గంట గ్యాప్లోని దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. వందల మంది జల సమాధయ్యారు. మరెందరూ ఆచూకీ లేకుండా పోయారు. ఇంతటి ఉత్పాతానికి కారణమేంటి? ఆకస్మిక వరదలు నేపాల్ను ఎలా ముంచెత్తాయి? ఎన్నడూ లేనంత విపత్తు ఎందుకొచ్చింది? లెట్స్ వాచ్. నేపాల్కు ప్రకృతే వరం, ప్రకృతే శాపం కూడా. ఆ దేశంలో ఎక్కడ చూసినా పర్వతాలు, కొండలే కనిపిస్తాయి. మైదాన ప్రాంతాలు చాలా తక్కువగా ఉంటాయి. బుధవారం నాడు వచ్చిన మెరుపు వరదలు నేపాల్ని ముంచేశాయి. టిబెట్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రకృతి విపత్తు నేపాల్లోని రసువా, ధాండింగ్ జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. బోటేకోషి నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో వరద నీటితో పాటు భారీగా బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనకు ముందు నమోదైన ప్రకంపనలు 4.4 తీవ్రతతో కూడిన భూకంపమని అధికారులు ప్రకటించారు. దీంతో భూకంపం కారణంగానే కొండచర్యలు, వరదలు సంభవించాయని మొదట భావించారు. అయితే ఈ విషయంపై అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే లోతుగా విశ్లేషించింది. సమీపంలోని భూకంప కేంద్రాల నుంచి నమోదైన సమాచారంతో పాటు దీర్ఘకాలిక భూకంప తరంగాలు, శాటిలైట్ ఇమేజెస్ ని యుఎస్జిఎస్ ఎక్స్పర్ట్స్ నిశితంగా చెక్ చేశారు. ఈ అనాలిసిస్లో అసలు భూకంపమే రాలేదని గుర్తించారు. హిమానీ నదం కూలిపోవడం, దాని కారణంగా భారీగా శిథిలాలు కిందికి ప్రవహించడం వల్లే భూమిలో ప్రకంపనలు వచ్చినట్టుగా నిర్ధారించారు. అలాగే ప్రకంపనల తీవ్రత 4.4 కాదని 5.2గా ఉండొచ్చని యుఎస్జిఎస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సుమారు 5,200 మీటర్ల ఎత్తులో కొండ అంచు నుంచి హిమానీ నదం జారిపడ్డం వల్లే ఆకస్మిక వరదలు సంభవించి ఉండొచ్చని అంచనా వేశారు. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో భీకరమైన వరదలు, కొండచర్యలు విరిగిపడ్డం తరచుగా జరుగుతూ ఉంటాయి. నేపాల్, చైనా సరిహద్దు వెంట ఉన్న హిమాలయపు ప్రాంతపు భౌగోళిక స్వరూపమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా హిమనీ నద సరస్సులో కలిగే మార్పులు కూడా ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరగడానికి కారణమంటున్నారు. బుధవారం ఉదయం రసువా జిల్లాలోని త్రిశూలి నదిలో వచ్చిన భారీ వరదల కారణంగానే నేపాల్లోని రసువా, నువాకోట్, దాంధింగ్, గోర్ఖా, చిత్వాన్ సహా నేపాల్లోని పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. హైడ్రోలాజికల్ అబ్జర్వేషన్స్ ప్రకారం గల్జీ ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అదే టైంలో మలేఖు ప్రాంతంలో 7 మీటర్ల మేర పెరిగింది. ఆ ప్రాంతంలో కానీ, అంతకు ఎగువ ప్రాంతాల్లో కానీ భారీ వర్షాలు కురవలేదు. వరదలొచ్చే స్థాయిలో వర్షాలు అసలే లేవు. అయినప్పటికీ అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో గ్రామాలు, పట్టణ ప్రాంతాలను జలసమాధి చేసింది. బోటేకోషి ఉపనది అయిన లెండోకొలాలోకి భారీగా మంచు, కొండచెరువులు దూసుకొచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండడంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాలు కిందకి దూసుకొచ్చాయి. ఆ తర్వాత నీరు బోటేకోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా ప్రవహించింది. ఫలితంగా భారీ విధ్వంసం చోటు చేసుకుంది. నేపాల్లో బుధవారం నాటి మెరుపు వరదలను ఇన్లాండ్ సునామీగా చెప్పొచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్. గ్లోబల్ వార్మింగ్ కారణంగా 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లో హిందూ కుష్ శ్రేణుల్లోని హిమానీ నదుల్లో మంచు కరగడం బాగా పెరిగింది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనదీయ సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై వాటర్ బాంబుల్లా ప్రమాదకరంగా తయారవుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని కిందకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. హిమనదీయ సరస్సులు ఉప్పొంగడంతో నేపాల్, టిబెట్లలో వరదలు రావడం సాధారణమైపోయింది. కోషి, గండికి, కర్నాలి బేసిన్స్ లో 3624 హిమనీ నద సరస్సులున్నట్టుగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం తెలిపింది. వాటిలో 47 ప్రమాదకరమైనవని గుర్తించింది. ఇందులో 25 టిబెట్లో, 21 నేపాల్లో, 1 భారత్లో ఉన్నట్టుగా వివరించింది. ఈ సరస్సులు దక్షిణంగా నేపాల్లోకి ప్రవహించే నదులకు ఎగువ భాగంలో ఉన్నాయి. హిమాలయాల్లోని మంచు కరుగుతూ ఉండడం వల్ల ఆ సరస్సులోకి నీటి ప్రవాహం నిరంతరంగా వస్తూనే ఉంటుంది. ఆ సరస్సులు విస్ఫోటనం చెందిన ప్రతిసారి దిగువనున్న ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంటుంది. అందుకే రాళ్లు, శిథిలాలు ఏర్పడిన ఆనకట్టల వంటి సరస్సులను ప్రత్యేకంగా గుర్తించి వాటి ప్రమాదాన్ని తగ్గించడానికి, నీటి మట్టాలను తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. హిమాలయాల ఎత్తు పెరుగుతూ ఉండడం కూడా నేపాల్కు అతిపెద్ద సమస్యగా తయారైంది. ఇండియన్, యూరోసియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే జోన్లో నేపాల్ ఉంది. ఈ టెక్టోనిక్ ప్లేట్లు సంవత్సరానికి 20 నుంచి 21 మీటర్ల మేర దగ్గరగా వస్తున్నాయి. దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందటి ఇండియన్, యూరోసియన్ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకోవడంతో హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడడం మొదలైంది. ఆ ప్రక్రియ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. కాకపోతే చాలా స్లోగా జరుగుతోంది. దీని కారణంగా హిమాలయ పర్వతాలు సంవత్సరానికి దాదాపు 5 మిల్లీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల కారణంగా ఏర్పడే విపరీతమైన ప్రెషర్ ఆ ప్రాంతంలో భూకంపాలకు కారణమవుతోంది. ఇలా ఏర్పడే భూకంపాలు వరదల ముప్పును పెంచుతున్నాయి.